కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించుకోవాలి, కేంద్రంలో మోడీ గారి హవా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాము అనే ధీమాలో బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకొని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటామనే ధీమాలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమి పాలైనప్పటికీ పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే మేమే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి అనే దాంట్లో వాళ్ళు మొత్తంగా ఓవరాల్గా 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న ఈ టైంలో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు దేశానికి సంబంధించుకున్న ఎన్నికలు. భారతీయ జనతా పార్టీకి 10 సంవత్సరాలు పట్టాన్ని పెట్టారు. ఈ 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి వైపు ప్రజలు ఆలోచన చేస్తారు. నరేంద్ర మోడీ గారు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేశారు. అంటే ప్రధానంగా నిరుద్యోగ ఈ డైలాగ్తోనే మోడీ గారు ప్రధాని అయ్యారు. అంటే నిరుద్యోగ సమస్యను వాళ్ళని తీసుకొని అయితే వచ్చిన తర్వాత ఈసారి మనం గమనిస్తే సెకండ్ సారి ఆర్టికల్ 370 రద్దు ఒకటి, తర్వాత త్రిపుల్ తలాకు రద్దు ఒకటి, తర్వాత రామాలయం, ఇవన్నీ ఉంది. దేశ పర్యటనలు అంటే అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయని. కానీ ప్రత్యేకంగా అభివృద్ధి అంటే నిరుద్యోగ సమస్య పరిష్కార విషయాలే కానీ వీటన్నిటి మీద ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఏదైతే కోరుకున్నారో ప్రజలు అవి నెరవేర్చలేకపోయింది భారతీయ జనతా పార్టీ. కనుక ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఇచ్చారు అవకాశం. ఇప్పుడు కొత్త నినాదం తీసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు. మేరా దేశ్ మేరా పరివార్, మేరా దేశ్ పైన మేరా పరివార్ అబ్కీ బాద్ 400 అని చెప్పేసి అని నీకు నినాదంతోనో ఒక స్లోగన్తోనో ఒక నారే తీసుకొని బయలుదేరారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఏ ప్రాంతానికి వచ్చినా బాగున్నారా బంధువులను పలికించినట్టుగా ఆ భాషలో మాట్లాడుతున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఈ అభివృద్ధి విషయంలో మాత్రం కుంటుపడుకొని ఉంది. దానికి ఈడ గతంలో మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉందో ఏం సంగతో కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో మాత్రం గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉన్నదో సెంట్రల్లో సఖ్యత లేకపోవడం వలన సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించుకున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుపోయి పక్కన పడేశారు. ఇప్పుడు బీజేపీ ఏదైతే సభలలో చెప్తుంటుందో మేము ఇన్ని ఇచ్చినాము, మేము ఇన్ని ఇచ్చినాము, అవి ఇచ్చినాము అని చెప్పేసి అని లెక్కలు చెప్తుంటారు. మేము ఇన్ని కోట్లు ఇచ్చినాము, అన్ని కోట్లు ఇచ్చినాము అని చెప్పేసి. కానీ అధినాయకత్వము కేంద్ర ప్రభుత్వము వాళ్ళు చెప్తున్నారు. దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం చేసి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. మొన్న రీసెంట్గా కలెక్టర్లతో ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. గ్రామాన మన ఎల్ఈడీలు పెట్టి సంబంధిత బ్యాంక్ అధికారులనే కానీ లేకపోతే గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించుకొని వీళ్ళందరినీ కూడా ఊరూరు తిప్పారు. అంటే ఊరూరు కేంద్ర ప్రభుత్వము ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఏమి ఇచ్చినామని వాళ్ళు ప్రచారం మొన్న చేసుకున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రాల్లో డెవలప్మెంట్ చేసిన అంశాలను వీళ్ళు చెప్పుకొని 2 నెలల కిందట చెప్పుకొని ఊరూరు తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ పట్టించుకోలేదు. చాలా సంక్షేమ పథకాలను పక్కన పడేసారు. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాన్ని గమనించారు తప్ప కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అన్నట్టు ఏం లేవు. కనుక అన్నిట్లలో కూడా పూర్తిగా మనం అనుకున్నంత ఏదైతే మార్పు కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారంలోకి తీసుకుపోవాలని ఏదైతే మార్పు కోరినారో ప్రజలు, ఆ మార్పు అనేది జరగలేదనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మార్పు ఏం జరిగిందంటే కొత్తగా 500 సంవత్సరాల పంచాయతీ ఏదైతే రామాలయం కట్టుకున్నాం, ఆ రాముని యొక్క అక్షింతలను ఊరూరు వంచినాం. ఇప్పుడు ఈ డైలాగ్తోనే పోతున్నారు. అయితే ప్రజలందరూ కూడా ఏం భావిస్తున్నారంటే నాది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. సరే రాహుల్ గాంధీ గారు కాశీ నుంచి కన్యాకుమారి దాకా జోడో యాత్ర కార్యక్రమమే కానీ ఆ తర్వాత మొన్న న్యాయ యాత్రనే కానీ వీటన్నిటినీ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను అన్నిటినీ కూడా విని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలోకి స్పష్టంగా అయింది ప్రతి నిరుద్యోగ యువకుడికి స్కిల్ డెవలప్మెంట్ కింద సంవత్సరానికి ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని, అదే రకంగా మహిళలకు సంవత్సరానికి వాళ్ళ ఖాతాలో
లక్ష రూపాయలు జమ చేస్తామని 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్టిల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వానికి సంబంధించిన 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 30 లక్షల ఉద్యోగాలను కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసే కార్యక్రమం. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏమైనా మార్పు ఉన్నాయి? స్కూల్స్, వాటర్ ఫెసిలిటీసే కానీ, లేకపోతే ప్రాజెక్టులే కానీ, లేకపోతే ఏదైనా సరే డెవలప్మెంట్కి సంబంధించుకున్నది ఏదన్నా ఈ దేశంలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. నరేంద్ర మోడీ గారు వచ్చి కొత్తగా కట్టింది ఏం లేదు, కొత్తగా ఒకటి ఇది చేశాము ఇది కట్టాము అని చెప్పేసి అనేది ఏం లేదు. పాలనపరంగా దాన్ని ఉన్నదాన్ని కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ పోయారేమో కానీ కొత్తగా మాత్రం తీసుకొచ్చింది మాత్రం ఏమీ లేదు. అయితే ప్రధానంగా ఏదైతే ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో వాటిని ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు పని చేసుకునేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఏదైతే పెట్టామో, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు వాళ్ళకు మినిమం వేజెస్ కిందనే ప్రతి మనిషికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం ప్రజలందరినీ కూడా, 10 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కనుక ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి. ఒకసారి ఈ కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం గమనిస్తే వీళ్ళు దేశం కోసమే చచ్చిపోయారు కానీ పర్సనల్గా చచ్చిపోయింది ఏం లేదు. అదే రకంగా ఈ యువకుడు పెళ్లి చేసుకోకుండా ఆగరణ బ్రహ్మచారిగా ఉంటూ తిరుగుతూ ప్రజల కోసమే తప్పించుతున్న వ్యక్తి కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఈసారి అప్పచెప్తారని తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా మేము మినిమం 14, మ్యాక్సిమం ఉన్నదే 17 కనుక ఖచ్చితంగా మేము మొన్న పెట్టిన 6 గ్యారంటీలలో కూడా 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఇప్పుడు 3 నెలలే అయింది ఎలక్షన్స్ అయ్యి, 3 నెలలనే నోటిఫికేషన్స్ వచ్చినాయి కనుక ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పినాం అసెంబ్లీ సమావేశాల్లో. ఈ ప్రభుత్వం చాలామంది వీళ్ళు ఏమంటారు టీఆర్ఎస్ వాళ్ళు అంటే మొత్తం అన్ని లెక్కలు చెప్తున్నారు, లీకులు ఇస్తున్నారు, అవి చెప్తున్నారు, మీరేమో చేయండి అంటే మీ ప్రభుత్వం చేసిన వ్యవహారాన్ని చూపెడితేనే కదా మిగతా దాన్ని ముందుకోవడానికి. ప్రభుత్వాన్ని పూర్తిగా అప్రపాలు చేసి పడేసి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వాటి అన్నింటినీ తెలియజేసి ఇప్పుడు వాటిని మొన్న కాంగ్రెస్ 3 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత 14,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే 25,000 కోట్ల రూపాయలు వడ్డీలో కట్టిన పరిస్థితి. అంటే వడ్డీకి ఎక్కువ కట్టిన తీసుకొచ్చిన తక్కువ దాని అంటారు మీరు కూడా తెచ్చారు కదా 15,000 కోట్లు అంటే 15,000 కోట్లు తెచ్చినాం కానీ 25,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినాం. అంటే చాలా నిజానికి చెప్తున్నాను మేడం, చాలా కష్టసాధ్యమైన పరిస్థితి తెలంగాణలో నెలకొంది. డబ్బులు లేవు, మొత్తం ఖాళీ అయిపోయినాయి. వాటి గురించి ఏమైనా మాట్లాడితే మీరు లెక్కలు చేసి ఇది చేయడానికి వచ్చిరా, మా లెక్కలు చేయడానికి వచ్చిరంటే మొత్తం అనే ఉన్నదాంట్లో బుక్కి పడేసి ఈ రకంగా ఉంది కనుక ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు 6 గ్యారెంటీలు చేయలేదు అని బీజేపీ చెప్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ మీద. వీళ్లకు తెల్ల రేషన్ కార్డు ఉంటే తెలుస్తుంది మేము చేసినవి అందినాయి అంటే. తెల్ల రేషన్ కార్డు పేదవాడికి అందుతుంది, ఉన్నోడికి ఎందుకు అందుతుంది మేడం? కేసీఆర్ లేక మేమేమి అది చేస్తున్నాం కాదు. రేషన్ కార్డులు కూడా మీరు వచ్చిన తర్వాత ఒకటి కూడా కొత్తవి ఇవ్వలేదు కదా, గత ప్రభుత్వం ఏవైతే అసలు నేనేమంటున్నాను మేడం, పేదవాడికి సంబంధించుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఉచిత బస్సే కానీ ఇప్పుడు 6 గ్యారెంటీల సంగతి చెప్తున్నాను నేను. అదే సమయంలో కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి, ఇండ్లు వస్తాయి. అప్పుడైనా డబుల్ బెడ్రూమ్తోన 10 సంవత్సరాలు ఊరిచ్చారు కానీ ఏమి చేసింది లేదు, అవి ఇప్పటికీ అట్నే ఉన్నాయి. అయితే కొత్త ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోనే కానీ పేదల సంక్షేమం దాంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ వెనకడిగేది మేడం. ఖచ్చితంగా అందిస్తుంది, ప్రజలకు కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా సెంట్రల్లో ఈసారి 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తారు, ఎందుకంటే వాళ్ళకు 10 సంవత్సరాలు ఇచ్చారు. మోడీ గారి చరిస్మాను గమనించారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ